వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఆ మంచి దారేటు ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా నడుస్తున్న చర్చ. ఆ జిల్లాలో ఒకప్పుడు ఆయన పవర్ఫుల్ లీడర్, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి రాష్ట్రం మొత్తం తన వైపుకి తిరిగేలా చూసుకున్నటువంటి నాయకుడైన 2009 ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి చీరాల అసెంబ్లీ బరిలో నిలిచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకి అత్యంత ప్రీతిపాత్రుడిగా శిష్యుడిగా ఉన్న ఆమంచి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో షాడో ముఖ్యమంత్రిగా చక్రం తిప్పారు. ఎంతలా అంటే ఆమంచి కృష్ణమోహన్ బయటకు వచ్చేలోపు బ్యూరోక్రాట్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఆయన కలవటానికి అప్పట్లో క్యూలో ఉండేవారంట. అంటే ఒక సాధారణ ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి ప్రియశిష్యుడిగా మారి మరి రాష్ట్ర రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితుల నుంచి నేడు ఆమంచి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళాలో అర్థం కానటువంటి పరిస్థితి. కొణిజేటి రోశయ్య బతికున్నంతకాలం ఆమంచి కృష్ణమోహన్ తెర వెనక రాష్ట్ర స్థాయి నేతగా బలమైనటువంటి రాజకీయాలు నడిపారు. అయితే 2014లో ఆటో గుర్తు మీద పోటీ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన నాయకులు చూస్తే ఒకరు ఆమంచి కృష్ణమోహన్, మరొకరు పిఠాపురం వర్మ. అయితే పిఠాపురం వర్మ సంబంధించి ఎపిసోడ్ చూస్తే ఆయనకి తెలుగుదేశం పార్టీ బహిరంగంగా మద్దతు ఇచ్చింది. తెలుగుదేశం అభ్యర్థికి కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. టీడీపీ ఓట్ బ్యాంక్ మొత్తం పిఠాపురం వర్మకు పడింది. చీరాల్లో చూస్తే ఒక పక్క ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆటో గుర్తు మీద, మరో పక్క ఎడం బాలాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, మరొక పక్క తెలుగుదేశం పార్టీ నుంచి పోతుల సునీత. ట్రయాంగిల్ ఫైట్ నడిస్తే ఆ ట్రయాంగిల్ ఫైట్లో దాదాపు 15,000 మెజార్టీతోటి ఆమంచి కృష్ణమోహన్ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంటే ఇది అప్పట్లో ఒక చరిత్ర అని చెప్పుకోవాలి. ఎందుకంటే తన సామాజిక వర్గం కనీసం 10,000 కూడా లేనటువంటి నియోజకవర్గంలో తాను ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి మరొకసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవటం అంటే అప్పట్లో ఒక సంచలనం అని చెప్పాలి. అయితే ఆమంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా 2014 గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంతలా అంటే తాను టీడీపీలో చేరుతున్నానని చెప్పేసి తన నోటితో తాను ప్రకటించకుండా టీడీపీ అధిష్టానం నోటి వెంటే పలికించినటువంటి పరిస్థితులు. అంటే అప్పట్లో ఆయన చాలా పవర్ఫుల్ లీడర్, చాలా బలంగా ఉన్నారు. అప్పట్లో ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట. జిల్లాలో ఆయన ఏది చెప్తే అది సాగినటువంటి పరిస్థితి. అయితే 2014లో ఇండిపెండెంట్ గెలిచిన తర్వాత ఆయన 2019 ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, బలమైన నేతగా ఉన్నారు, టీడీపీ తరపు నుంచి ఎమ్మెల్యేగా కొనసాగారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి వరకు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎడం బాలాజీ ఆయనకి వైసీపీ హ్యాండ్ ఇచ్చి ఆమంచి కృష్ణమోహన్కి టికెట్ ఇచ్చింది. ఆ కోపంతో ఎడం బాలాజీ టీడీపీతో జతకట్టారు. అప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కర్ణం బలరాం గెలుపులో ఎడం బాలాజీ కూడా కీలక పాత్ర పోషించారు. అంటే అప్పుడు ఆ ఎన్నికల్లో ఆమంచి దాదాపు 15,000 పైచిలుకు మైనస్ తోటి ఓటమి చెందినటువంటి పరిస్థితి. అంటే తన రాజకీయ జీవితంలో మొదటి ఓటమి. ఒకసారి ఎంపీపీగా, ఒకసారి జెడ్పీటీసీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి తన రాజకీయ జీవితంలో మొట్టమొదటి ఓటమి 2019 ఎన్నిక. అప్పటి నుంచి ఆయన గ్రాఫ్ పడుతూ వచ్చిన పరిస్థితి. అప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో ఆమంచి కృష్ణమోహన్ అంటే తనకంటూ ఒక బలమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకుడు ఆయన. సో ఎప్పుడైతే ఆమంచి ఓటమి చెందాడో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం ఆయన్ని చేరదీయలేదు. మరి తన కోసం అధికార పార్టీలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆమంచి వచ్చాడనేటువంటి ఎలాంటి ఆయన మీద కనీసం జాలి కూడా వైసీపీ చూపలేదని చెప్పాలి. అంటే ఎవరెవరికో ఎమ్మెల్సీలు ఇచ్చింది, కానీ తనకు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇవ్వలేదు. మరి తనకు ఆఫర్ చేస్తే తను వద్దన్నారనేది తన వర్గం చెప్తూ ఉంటారు. మరి కొంతమంది ఏమో అసలు ఆమంచికి వైసీపీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే ఆలోచన కూడా చేయలేదని చెప్తారు. తర్వాత కర్ణం బలరాం కృష్ణమూర్తి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆమంచి కృష్ణమోహన్ చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఓడిపోయి. అంటే ఆమంచిని తట్టుకోలేని పరిస్థితి అప్పట్లో కర్ణం కుటుంబానికి. సో ఎందుకంటే తను అధికార పార్టీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి. సో ఆ క్రమంలోనే కర్ణం బలరాం కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది. లేకపోతే తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి వెన్నుముక లాంటి కర్ణం కుటుంబం ఉమ్మడి ప్రకాశం జిల్లా కానీ, ఉమ్మడి నెల్లూరు జిల్లా కానీ, ఈ 2 జిల్లాల్లో కర్ణం బలరాం అంటే ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అనే చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఉమ్మడి ప్రకాశం జిల్లా టైగర్గా పిలువన్నటువంటి కర్ణం బలరాం ఆమంచి కృష్ణమోహన్ రాజకీయ వ్యూహానికి ఆయన తెలుగుదేశం పార్టీ కండవే మార్చాల్సిన పరిస్థితి. కట్ చేస్తే 2024 ఎన్నికల్లో కర్ణం బలరాం కుమారుడు కర్ణ వెంకటేష్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమంచి కృష్ణమోహన్
మరి అప్పటి వరకు మరి ఆయన్ని వైకాపా కొన్నాళ్ల పాటు పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉంచింది. పర్చూరు నుంచి పోటీ చేయమంటే ఆయన పోటీ చేయకుండా వచ్చి చీరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేశారు. 42,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీలో తెచ్చుకున్న ఒకే ఒక నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ షర్మిల కన్నా కూడా ఆమంచి కృష్ణమోహన్కి నియోజకవర్గ స్థాయిలో ఎక్కువ ఓట్లు వచ్చినాయని చెప్పాలి. అలాంటి ఆమంచి తనదైనటువంటి ఒక రాజకీయ వ్యూహంతో ఒక బలమైనటువంటి నేతగా ఉన్నటువంటి ఆమంచి రాజకీయంగా కాస్త వీక్ అయ్యారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఒకప్పుడు తన కుటుంబ సభ్యులు కానీ లేకపోతే తనకు బలమైనటువంటి అనుచరు గణం ఉండేది. వాళ్ళల్లో కొంత ఆయన కోల్పోయిన మాట అయితే వాస్తవం. కాకపోతే దాన్నే ఆయన అంగీకరించారు. కేవలం నా బలంతోనే నేను రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన శక్తిగా నేను ఎదిగానని చెప్పుకున్నప్పటికీ కూడా ఆయనకి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి వాళ్ళనైతే ఖచ్చితంగా ఆయన కొంతమందిని కోల్పోయాడు. మరి ఇప్పుడు మళ్ళీ మరి వాళ్ళని మరి దగ్గర చేసుకుంటారా లేకపోతే వాళ్ళే ఆయనతోటి మళ్ళీ జత కడతారా అనేది అది ఇంకొక ఎపిసోడ్ అయితే. ఇప్పుడు ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆమంచికి తన సొంత నియోజకవర్గంలో గెలవటం అనేది చాలా ఇంపార్టెంట్ పరిస్థితి. ఎందుకంటే మరోసారి ఆమంచి ఓడిపోతే ఇంకా తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని తనకు కూడా తెలుసు. ఆల్రెడీ 2019లో ఓటమి చెందాడు, 2024లో ఓటమి చెందాడు. సో 2029లో ఆమంచి కృష్ణమోహన్ చీరాల నుంచి ఎమ్మెల్యే అవ్వకపోతే తనకి రాజకీయ భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారిపోతుంది. తన మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయేటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈసారి ఆయన గెలవాలి, పార్టీ ఏదైనప్పటికీ కూడా. అయితే ఆయన ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా, తెలుగుదేశంలోకి వెళ్తారా, జనసేనలోకి వెళ్తారా, బీజేపీలోకి వెళ్తారా? ఎంటైర్ ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఈయన గురించి ఎక్కువ చర్చించుకుంటూ ఉంటారు. గత ఎన్నికల్లో 42,000 ఓట్లు తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా, అంటే 42,000 ఓట్లు అంటే తన సొంత ఓట్లే, కాంగ్రెస్కి అయితే ఒక 2,000 ఓట్లు వచ్చే పరిస్థితి ఏ నియోజకవర్గమైనా సరే. 2,000 కాంగ్రెస్ అనుకున్న 40,000 ఓట్లు ఈరోజు ఒక నాయకుడు రావడం అంటే అది ఇంపాసిబుల్. అది కానీ ఆయన తెచ్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయనకు సంబంధించిన చర్చ ఇంకా నలుగుతూ ఉంది జిల్లాలో. ఆయన ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటారు? అందులో కనుక ఉమ్మడి ప్రకాశం జిల్లా సంబంధించి ఇటు బాపట్ల జిల్లాలో కనుక చూస్తే ఆమంచి స్థాయిలో బలమైన నాయకుడు అసలు వైసీపీకి లేడు. అక్కడ ఒక ఎక్స్ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాపట్ల జిల్లాలో లేని పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటా ఉంది. సో కాబట్టి ఆయన్ని తెచ్చుకొని చీరాల వైకాపా అభ్యర్థిగా ఆయనకు అవకాశం ఇచ్చి కర్ణం బలరాం కుమారుడు కర్ణం వెంకటేశ్వర కనుక అద్దంగా పంపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అద్భుతంగా ఆయన టికెట్లు ఇచ్చుకున్నారు, అద్భుతంగా పార్టీని సెటరేట్ చేసుకున్నారు అనుకోవచ్చు. మరి దానికి కర్ణం వెంకటేష్ సముఖంగా ఉన్నాడా అంటే సో లేడనే చెప్పాలి. మరి ఎందుకంటే మరి కొంతమంది ఏమో ఆ కుటుంబం మళ్ళీ టీడీపీలోకి వెళ్ళాలని ప్రయత్నిస్తుంది. చీరాల నుంచి మళ్ళీ టీడీపీ నుంచి పోటీ చేస్తే, ఎందుకంటే చీరాలలో తెలుగుదేశం పార్టీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. కనీసం ఎవరు పోటీ చేసినా 40,000 ఓట్లు, చీరాల నుంచి 30,000-40,000 ఓట్లు టీడీపీకి సాలిడ్గా పడతాయి. కాబట్టి ఇండివిజువల్గా బలం ఉంటే చీరాల్లో గెలవచ్చు అనేటువంటిది చాలామందికి వారికి ఉన్నటువంటి పొలిటికల్ క్యాలిక్యులేషన్. సో ఆ క్రమంలోనే ఆల్రెడీ కర్ణం బలరాం చీరాల నుంచే 2019లో గెలిచారు కాబట్టి టీడీపీ అభ్యర్థిగా. మరి ఆయన కుమారుడు కర్ణం వెంకటేష్ కూడా చీరాల నుంచే గెలిస్తే పోటీ చేస్తే టీడీపీ నుంచి గెలుస్తాడు అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు వారి యొక్క అభిప్రాయాలు కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. అయితే ఆల్రెడీ ఆయన వైకాపా ఇన్ఛార్జిగానే ఉన్నారు. కర్ణం వెంకటేష్ కొనసాగుతూ ఉన్నారు. వైకాపాకి చెందిన కార్యక్రమాలు, చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సంబంధించి ఆయన ఎక్కడ కూడా ఆయన స్వయంగా కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవ్వలేదు అనేటువంటి ఒక చర్చ కూడా నడిచింది. సో ఇన్వాల్వ్ అవ్వలేదంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదేమో, ఆయన టీడీపీకి ఏమో ట్రై చేస్తున్నారేమోనని. సో ఆ అంశం పక్కన పెడితే ఇప్పుడు ఆమంచికి ఇష్టమోన అంశాన్ని కనుక వస్తే, ఈయన వైసీపీ టికెట్ ఇచ్చినా టీడీపీ టికెట్ ఇచ్చినా వెళ్తారా, వెళ్ళే ఆలోచనలో ఉన్నారా? ఈయనకి ఇంకా ఆప్షన్ లేదు. మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇండిపెండెంట్గా ఏ మేరకు ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఎందుకంటే ఆమంచి కృష్ణమోహన్ 2014 ఇండిపెండెంట్ గెలిచిన పరిస్థితులు వేరు. 2009 నుంచి 2014 వరకు ఆయన బలమైన నాయకుడిగా ఉన్నాడు. దాదాపు 1.5 year కొంజేటి రోసే ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆయన షాడో సీఎంగా ఉన్నాడు. ఆయన ఐఏఎస్లు, ఐపీఎస్లు మరి ఆయన ఇంటి క్యూ కట్టిన పరిస్థితులు, ఎంతోమంది పెద్ద పెద్ద అధికారులకి ఆయనే పోస్టింగ్ వేయించే పరిస్థితి స్వయాన దగ్గరుండి. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను కూడా ఆమంచి కృష్ణమోహన్ నియమించే స్థాయి అప్పట్లో ఆయనకుందని ఈరోజు కూడా చెప్పుకుంటారు. సో పోస్టింగ్ల విషయంలో కానీ లేకపోతే ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ ఆమంచి ఎవరి దగ్గర రూపాయి కూడా తీసుకోవడం అనేటువంటి పేరు ఉంది. మరి ఆ స్థాయిలో రాజకీయం చేసిన వ్యక్తి ఈరోజు ఓ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవాల్సిన పరిస్థితిలో కూడా ఆయన కాస్త పోటీ పడుతున్న పరిస్థితి అయితే ఈరోజు కనపడతా ఉంది. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. అప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు రాజకీయాల్లో పెద్ద యాక్టివ్గా, అంటే అప్పుడే వచ్చి టీడీపీ బీజేపీకి మద్దతు ఇచ్చారు కానీ ఆయన గ్రౌండ్లో దిగలేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలోపేతంగా బలంగా ఉన్నటువంటి తరుణంలో సో ఇంకా ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళకి అంత ఇంపాక్ట్ ఉండదు. కాకపోతే చీరాల్లో ఆయన వర్గం, ఆయన సామాజిక వర్గం పెద్దగా లేనప్పటికీ కూడా
రాష్ట్ర వ్యాప్తంగా ఎపిసోడ్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ ముందు ఆమంచి కృష్ణమోహన్ ఖచ్చితంగా ఆ స్థాయిలో ఆయన రాజకీయంగా ముందుకి అందుకోలేడనే చెప్పాలి ఇప్పటికైతే, ఫేమ్లో కానీ లేకపోతే క్రేజ్లో కానీ. సో ఇప్పుడు చీరాల నుంచి ఆయన టీడీపీయా వైసీపీయా ఏదైనా నిర్ణయం తొందరగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆయన తీసుకునే నిర్ణయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వైకాపా కూడా అద్దంకి, చీరాల, అదేవిధంగా బాపట్ల, పర్చూరు ఇలాంటి నియోజకవర్గాలకి, కొండేపి, ఒంగోలు వాళ్ళు గనక బలమైన ఇన్ఛార్జీలు పెట్టుకోకపోతే వైకాపా మళ్ళీ అపోజిషన్లోకి వచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి, సో అది ఆమంచికి ప్లస్. ఎందుకంటే వైకాపాకి బాపట్ల అసలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దిక్కుమొక్కు లేదు కాబట్టి ఆమంచి ధైర్యంగా ఉన్నాడు. ఖచ్చితంగా నా అవసరం వాళ్ళకు ఉంటుంది, ఎందుకంటే నేను ఇండిపెండెంట్గా ఉన్నాను కాబట్టి ప్రస్తుతం కూడా, సో నా అవసరం ఉంటుంది, నన్ను పిలుస్తారు, నన్ను ఎక్కడైనా అకామిడేట్ చేస్తారు, వాళ్ళ అవసరం నాకు అవసరం లేదు, వాళ్ళకి అవసరం ఉందన్న ధైర్యం ఆయనకు ఉంది. మరి వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు చూడాలి. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఆ పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అక్కడ కొండయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో ఆయన ఏం పెద్ద స్ట్రాంగ్ అవుతున్న పరిస్థితి కనపట్ల చీరాల్లో. కాబట్టి సీటు మార్చినప్పుడు కూడా చీరాల్లో టీడీపీ కొంత ఓట్ బ్యాంక్ ఉంది. సో టీడీపీ నుంచి ఆమంచి కృష్ణమోహన్కి సీట్ ఇచ్చినా, కర్ణం బలరాం కుటుంబానికి సీట్ ఇచ్చినా, లేకపోతే మరెవరున్నా కొత్త వ్యక్తిని తీసుకొని వచ్చి పెట్టినా కూడా వాళ్ళు బలమైన పోటీ ఇస్తారు, గెలిచే అవకాశాలు ఉంటాయి. కర్ణం కుటుంబం అయినా ఆమంచి కృష్ణమోహన్ అయినా వీళ్ళిద్దరు ఎవరు 2029 ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఎవరు పోటీ చేస్తే వాళ్ళు గెలుస్తారు, అందులో డౌట్ లేదు. సో వైసీపీ నుంచి కృష్ణమోహన్, టీడీపీ నుంచి కర్ణం కుటుంబం అయితే పోటీ హోరాహోరీగా ఉంటుంది. సో కాబట్టి పార్టీ అభ్యర్థి ఆ ఇద్దరు కాంబినేషన్ మీద చీరాల ఎలక్షన్ ఉంటుంది. సో ఈ ఇంపాక్ట్ ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల మీద పడుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ అంటే ప్రభుత్వం వచ్చి 1.5 దాటిపోయినప్పటికీ కూడా రెండో సంవత్సరం అంటే ఈ 2026 జూన్కి 2 సంవత్సరాలు పూర్తి 3వ సంవత్సరం వస్తున్నప్పుడు కూడా ఆమంచి కృష్ణమోహన్ ఇంకా తాను ఏ పార్టీలోకి వెళ్ళాలి అనే దాని మీద అయితే నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలిచే పరిస్థితే లేదని ఆయనకు తెలుసు. కాంగ్రెస్లో నడవటం అంటే అది అంత ఈజీ కాదు, సముద్రంలో ఈదునట్టే అని ఆయనకు తెలుసు. కాబట్టి మరి ఆయన స్టాండ్ మరి ఎటువైపు తీసుకుంటారో వేచి చూడాలి.